వెల్కమ్ టు యువర్ కుండలి స్పెక్స్ జ్యోతిష సంజీవని. ఈ వీడియోలో మనం మిథున లగ్నం వారికి మే నెల ఎట్లుంటుందో తెలుసుకుందాం. మిథున లగ్నం వారికి ముఖ్యంగా మే 14th వరకు కూడా చాలా మంచి పీరియడ్ ఇది. మనం మాట్లాడుకుంటున్నట్టు మనకి మే 14th వరకు శని శుక్ర రాహులు దశమంలో ఉన్నారు. అంటే దశమ స్థానంలో అంటే కెరీర్ రిలేటెడ్ దాంట్లో మిథున లగ్నం వారు ఇప్పటి వరకు కూడా చాలా అంటే పాస్ట్ 1 month నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, లేకపోతే పని ఈజీగా అయిపోవడం, లేకపోతే జాబ్ లో మనకి పై అధికారుల నుంచి వాళ్ళ నుంచి కొంచెం అప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా మిథున లగ్నం వారు చూసుంటారు. ఇప్పుడు శుక్ర శని రాహులు వీళ్ళంతా కూడా మనకి ఆల్మోస్ట్ 1 month వరకు బాగానే ఉంటారు. అంటే చతుర్థ దశమ స్థానాలు మిథున లగ్నం వారికి బాగున్నాయి. అంటే ఓవరాల్ మంత్ బాగుంది. సో అక్కడ చతుర్థం అంటే మాతృస్థానం, ప్రాపర్టీస్ అండ్ మదర్ నుంచి హెల్ప్ రావడం కానీ, లేకపోతే ప్రాపర్టీస్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మిథున లగ్నం వారికి ఇది మే 14th వరకు కూడా ఓవరాల్ గా కంపేర్ చేస్తే మే ఫస్ట్ హాఫ్ మే అంతా కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ కాకపోతే మనకి ఓవరాల్ గా చూసుకుంటే నెగిటివ్ ఫలితాలు వచ్చేసి కుజుడు గురువు నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మే 14 తర్వాత గురువు శని నుంచి బయటపడిపోయి ఇక్కడ మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. సో అక్కడ ఏమైపోతుంది అంటే ఈ కుజుడు ఓవరాల్ మే మంత్ కూడా సెకండ్ లోనే ఉండటం వల్ల మన మాట అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది. ఎందుకంటే మనం ఈజీగా మాట పైన కంట్రోల్ కోల్పోవడం, దానివల్ల కుటుంబ సఖ్యతలు ఇవన్నీ దెబ్బతినడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత వచ్చేసి గురువు కుజుడు వీళ్ళిద్దరు కూడా మనకి పంచమ స్థానాన్ని చూస్తున్నారు. సో అంటే పిల్లల కోసం ప్రయత్నాలు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మనకి మన ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గురువు కుజుల రెమెడీస్ చేసుకోవాలి, మీ జాతకంలో వీళ్ళ దశలు ఇవ్వకపోతే. సో దీన్ని మిథున లగ్నం వారు గమనించుకోవాల్సి ఉంటది. అండ్ ఈ మే 14th లోపల మనం మ్యారేజ్ రిలేటెడ్ ప్రయత్నాలు చేసుకోవడం బెటర్. ఎందుకంటే గురువు వస్తే మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి మిథున లగ్నం వారు ఖచ్చితంగా గురువు రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలండి. నమస్తే.